రజనీకాంత్ కూలీ రివ్యూ. సైమన్ విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకొని కింగ్పిన్ లాస్టిక్ పేరుతో బంగారంతో పాటు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కోసం పనిచేసే దయ అనేదే లేకుండా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ మరణిస్తాడు. అయితే అది సమాజ మరణం కాదని భావించిన దేవ ఆ మరణానికి కారణం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ ను చంపింది ఎవరో తెలుస్తుంది. కానీ అతను ఎందుకు చంపారు, అసలు రాజశేఖర్ దేవ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. నటీనటుల ప్రదర్శన. కూలీ టైటిల్ రోల్లో రజనీకాంత్ క్యారెక్టర్గా సెట్ అయ్యాడు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ వస్తున్న రజనీ ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే అదరగొట్టాడు. సైమన్ పాత్రలో నాగార్జున పరకాయ ప్రవేశం చేశాడని అనిపించింది. ఈ మధ్యకాలంలో చాలా ఈజీతో చేసిన పాత్ర ఇదే అని చెప్పొచ్చు. నాగార్జున ఇలాంటి తరహా పాత్రలో గతంలో కూడా నటించాడు. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మొదటిసారి కావడం గమర్శనీయం. ఉపేంద్ర కనిపించింది చాలా తక్కువే అయినా ఇంపాక్ట్ ఉన్న రోల్ చేశాడు. అమీర్ ఖాన్ కూడా చివరిలో కాసేపే కనిపిస్తారు. కానీ కనిపించిన సేపు భలే ఉన్నాడ్రా అనిపించేలా చేశాడు. శృతి హాసన్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఉన్నంతలో తన పాత్రలు బాగానే చేసింది. రచితారామ్ కి ఈ సినిమాలో సాలిడ్ పాత్ర దక్కింది. షాకింగ్ ట్విస్ట్లతో ఆమె ఆకట్టుకుంది. సత్యరాజ్ పాత్ర కనిపించింది కొద్దిసేపేనైనా కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. కూలీ రజనీ మార్క్ రివెంజ్ డ్రామా. అంచనాలు లేకుండా థియేటర్కు వెళ్లిన వాళ్ళకి నచ్చుతుంది.